రీసెంట్ గా పాకిస్తాన్ వాడు అర్ధాంతరంగా మన మీద దాడి చేస్తే S-400 అనే రక్షణ వ్యవస్థ వల్ల మనం బతికిపోయాం. కానీ ఈ S-400 అనే రక్షణ వ్యవస్థ, ఈ క్షిపణులన్నీ కూడా మనం రష్యా నుంచి 35,000 కోట్లు పెట్టి 5 తీసుకొచ్చుకున్నాం. కానీ ఇండియన్స్ అయిన మనం మాత్రం ఒక్క విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు భయ్య. 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలైనప్పుడు పాకిస్తాన్ వాడు డైరెక్ట్ గా UK గానీ, అలాగే US గానీ, అదే విధంగా చైనా గానీ, అంటే మొత్తం సగం దేశాల యొక్క సపోర్ట్ తీసుకుని ఇండియా మీదకి పాకిస్తాన్ తో సహా అమెరికా గానీ, చైనా గానీ వాళ్ళకి యుద్ధ నౌకలతో సహా అటాక్ చేయడానికి వస్తే ఒకే ఒక్క దేశం భయ్య మనం ఏమి బతిమాలకుండానే తమ యుద్ధ నౌకల్ని ఇండియాకి పంపించి మరి ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఒకే ఒక దమ్మున్న కంట్రీ, ఒకవేళ యుద్ధం పేరుతో ఇండియా మీద దాడి చేస్తే అది డైరెక్ట్ గా రష్యా మీద దాడి చేసినట్టే అని చెప్పి నిలబడిన ఒకే ఒక దమ్మున్న కంట్రీ రష్యా. ఇప్పటికి తలుచుకున్న ప్రతి ఒక్క భారతీయుడికి గూస్ బంప్స్ రావాల్సిందే. అలాంటిది భారతదేశానికి ఎవరు మిత్రుడో ఎవరు శత్రువో మనం తెలుసుకోలేని స్టేజ్ లో మనం లేము. కాబట్టి మిత్రులారా, ఎప్పటికీ కూడా మీకు తెలిసిన తెలియని వాళ్ళకి చెప్తూనే ఉండండి. ఎప్పటికీ ఫర్ ఎవర్ ఇండియా ఫ్రెండ్షిప్ అనేది రష్యాతో ఈ భూమి మీద చివరి వ్యక్తి ఉన్నంత వరకు అలాగే ఉండిపోద్ది.